దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానపు వచనంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నారు పిల్లరా. నిర్గమకాండం 6వ అధ్యాయం 7వ వచనం, నేను మిమ్మును నా ప్రజలుగా చేర్చుకొని నేను మీకు దేవుడినై ఉందును. అవును పిల్లరా, ఇజ్రాయెల్ ప్రజల పక్షంగా దేవుడు ఈ వాగ్దానాన్ని కలుగజేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండి చెరను, వేదనను, దుఃఖాన్ని, బాధను అనుభవిస్తున్నప్పుడు వారు మొరపెట్టగా ఆలకించిన దేవుడు వారిని ఆ పరిస్థితులను విడిపించి బయటికి తీసుకుని వచ్చి, నేను మీకు దేవుడుగా ఉంటాను, నేను మిమ్మలను ఆదరించిన ప్రజలుగా చేసుకుంటాను అని వాగ్దానం చేశారు. కనుక నేటి దినాన్ని కూడా ప్రభు మన పట్ల అదే కృపను చూపించబోతా ఉన్నారు పిల్లరా. మన కష్టకాలంలో, శ్రమలో, ఏ పోరాటంలో ఉన్నావో ఆ పరిస్థితుల నుండి దేవుడు నన్ను మనల్ని విడిపించబోతున్నారు. ఆయన మనకు దేవుడుగా ఉండి మనల్ని ఆదరించబోతున్నారు. మన దేవుడు గొప్ప దేవుడు, విడిపించే దేవుడు. నేటి దినమంతా కూడా మనకు కాపుదలుగా ఉండి మనలను ఆయన ప్రజలుగా చేసుకోగలిగిన దేవుడై ఉన్నారు. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనకు ఈ దినాన అనుగ్రహించును గాక.